ఇంట్రెస్టింగ్గానే ఉండేదేమో. కరెక్ట్. చూద్దాం మరి భవిష్యత్తులో వస్తారేమో. సో ఆ ఇంట్రెస్టింగ్ రోజులు వస్తాయంటారు. అంటే మీరు చెప్తున్నారు ఖచ్చితంగా సభకు రండి, మీకు మాట్లాడడానికి టైం ఇస్తాము అన్నీ చెప్తున్నప్పటికీ కూడాను వాళ్ళు రావట్లేదు. అంటే ఏంటంటారు? ఆత్మన్యూన్యత భావం అనుకుంటున్నాను. అంతేనా? అంటే మిమ్మల్ని ఎక్కడ అధ్యక్ష అనాల్సి వస్తుంది అనేటువంటి సంకోచమా? అది కొంత ఉంటే ఉండొచ్చేమో, బట్ మరీ సంఖ్య తక్కువగా ఉంది కదా. సో అంచేత వాళ్ళకే మరి సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిపక్షము హోదాలో ఉండి ప్రజల పక్షాన వాళ్ళు గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంటే ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళు కదా నేతలు, కానీ అసలు అసెంబ్లీ వైపే రాకుండా ఆ చర్చల్లో పాల్గొనకుండా బిల్లుల్లో కూడా వాళ్ళు అబ్సెంట్ అవుతూ ఈ చర్చలకి ఎలా అంటే అది టోటల్లీ ప్రజాస్వామ్యం కదా ఇది. అది టోటల్లీ ఇన్కరెక్ట్. సో రావటం వాళ్ళ డ్యూటీ, మరి రాకపోగా నాకు పలానా స్టేటస్ ఇస్తే వస్తాను అంటే ఇవ్వడానికి లేనిది చిన్నపిల్లడు చందమామ కోసం మారాన్ చేసినట్టు మారాన్ చేసి అందుకని నేను అసెంబ్లీకి రాను అని చెప్పి, అసలు ఎమ్మెల్యేస్ డ్యూటీస్ మీరు తీసుకుంటే మీరు గూగుల్ చేయండి, ఇప్పుడు చాట్ జీపీటీ చేయండి, ఏది చేయండి. ఎమ్మెల్యేస్ డ్యూటీస్ ఏంటంటే ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రజా సమస్యలు డిస్కస్ చేయటం, చట్టాలు చేయటంలో యాక్టివ్ రోల్ పోషించటం, అది ఫండమెంటల్ డ్యూటీ. అసలు ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఎమ్మెల్యేలు చేయవలసిన పని చేయట్లా, ప్రతిపక్షం చేయట్లేదు, ఎవరు కూడా పెద్దగా అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. అసెంబ్లీ జరగవలసింది కనీసం 60 రోజులన్నా అసెంబ్లీ జరగాలి. గతంలో 90 రోజులు జరిగేది ఒకప్పుడు. సో ఎమ్మెల్యేస్ ఏంటి, మెయిన్ ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో వారి నియోజకవర్గ సమస్యల్ని చర్చించడం, అలాగే ఏదన్నా ఏ చట్టం చేసినా సరే అది దాని గురించి అందరికీ ఒక అవగాహన ఉండాలి ఎమ్మెల్యేలకి. ఆ చట్టం చేసేటప్పుడు వారి అభిప్రాయాలని తెలియజేసి, సో ఎందుకంటే వీరు ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజల అభిప్రాయం ఏంటో వాళ్ళు తెలుసుకొని ఆ అభిప్రాయాన్ని అసెంబ్లీలో వీరు చెప్పగలిగితే ఓవరాల్గా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన చట్టమే ఒక చక్కటి డిబేట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎమ్మెల్యే ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్ ఉన్నప్పుడు జరిగి ఒక సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ అది అసెంబ్లీయే ఎక్కువగా జరగట్లా. ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే డ్యూటీస్ కాకుండా ఒక కౌన్సిలర్లో లేదంటే వార్డు మెంబర్లో చేయవలసిన డ్యూటీస్ ఎమ్మెల్యే మీద పడుతున్నాయి. అంటే సిస్టమ్ అలా వచ్చేసింది. ఎవరికైనా ఇంట్లో ట్యాప్ లేకపోయినా సరే, ఒకసారి కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తారు 10ంటికి ఇంట్లో కరెంటు పోతే కూడా అరే ఎమ్మెల్యేకి ఫోన్ చేయండి అని చెప్పి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ చేయకుండా. సో అలాగే పాపం ఎమ్మెల్యేల బ్రతుకు కూడా ఒక రకంగా అంటే టూ టీడీఎస్ అయిపోయింది. డిపెండెన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఫర్ రాంగ్ కాజ్ వస్తున్నారు. అసెంబ్లీ జరిగితే ఎమ్మెల్యేలు కూడా బిజీగా ఉంటారు, అక్కడ చట్టాల మీద డిస్కషన్ జరిగితే పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. సో అసెంబ్లీ పని దినాలు తగ్గితే ఏమవుతుంది, ఎమర్జెన్సీగా మరి ఆర్డినెన్స్లు రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత బిల్లు మళ్ళీ అసెంబ్లీ ఆమోదించాలి. అయినా ఆల్రెడీ ఆర్డినెన్స్ అయింది, ఆ చట్టం అమల్లో వచ్చింది. సో దాన్ని ఓన్లీ ముద్ర వేయటమే కాబట్టి దాని మీద పెద్ద డిస్కషన్ కూడా